నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం జరిగింది. కేటీఆర్ వచ్చి మీరు సవాల్ విసిరారు, నేను సవాల్ని స్వీకరించాను. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రమ్మన్నాను, నీకు కూడా ఒక చైర్ వేసినాను, కానీ నువ్వు చర్చకు రాకుండా ఢిల్లీ వెళ్ళిపోయినావు, భయపడ్డావు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చర్చ చేసే దమ్ము లేదు, కేవలం ఆయన రచ్చ చేస్తాడు. రచ్చ చేయడం తప్పితే చర్చ చేయడం రేవంత్ రెడ్డికి రాదు. రైతులకు మీ ప్రభుత్వం చేసిందా, మా ప్రభుత్వ హయాంలో మేము చేసినామా, చర్చిద్దామంటే నువ్వు రాలేదు. పోనీ మంత్రులైనా వస్తారు కానీ నువ్వు రాలేదు. ఇప్పటికైనా మీకు ఇంకా టైం ఇస్తాము, ఇప్పటివరకు నేను టైము ప్లేస్ చెప్పినా, ఈసారి నువ్వు టైం చెప్పు, ప్లేస్ కూడా నువ్వే చెప్పు, చర్చిద్దాం. ఒకవేళ నీకు చర్చించే దమ్ము లేకపోతే ముక్కు నేలకు రాసి మా అధినేత కేసీఆర్కి క్షమాపణ చెప్పు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అవుట్ రేట్గా కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షం అధికార పక్షానికి సవాల్ విసిరింది, కానీ ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షానికి సవాల్ విసిరింది. అంటే కేవలం ప్రతిపక్షమే కాదు, విపక్షం బీజేపీ కూడా కౌంటర్ చేయడం జరిగింది, సవాల్ చేసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, కిషన్ రెడ్డి వస్తారా, మోడీ వస్తారా, నేను మాట్లాడతాను. కానీ మంత్రులు ఏమన్నారంటే చర్చించడానికి అక్కడో ఇక్కడో ఎందుకు, చట్టసభ ఉంది, అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో చర్చిద్దాం, అసెంబ్లీకి రండి అంటే మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోయి రచ్చరచ్చ చేస్తారా? అసెంబ్లీలో చర్చిద్దాం అని చెప్పేసి మంత్రులు సీతక్క కానీ, పొన్నం ప్రభాకర్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా కౌంటర్ చేయడం జరిగింది. దీనిపైన రేవంత్ రెడ్డి అయితే ఇంకా స్పందించలేదు. కానీ టీఆర్ఎస్ క్యాడర్ చాలా జోష్గా ఉంది. ఎప్పుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి వారిపోయిండు అని చెప్పేసి. సో మళ్ళీ కూడా రైతులకు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో అసెంబ్లీలో అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు ఉంటారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాకుండా బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. అసెంబ్లీలో ఈజీగా మీరు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయొచ్చు, చాలా కులంచకంగా చర్చించవచ్చు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నాడు. ఆయన కేంద్ర మంత్రులను ముఖ్యంగా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, లేదా రాష్ట్రంలో ముఖ్యంగా ఎరువు బస్తాలకు సంబంధించి ఇంకా కోటా పెంచాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు. అదే ఈసారి ఆయన ఢిల్లీ పర్యటన కూడా మళ్ళీ బీఆర్ఎస్ లెక్కలోకి తీసుకోబోతుంది. ఇప్పటివరకు 50 సార్లు ఆయన ఢిల్లీకి పోయినాడు. ఆయన ఎప్పుడు 50 సార్లు ఢిల్లీకి పోయినా ఎప్పుడు ఢిల్లీకి పోయే కౌంట్ పెరుగుతుంది, కానీ ఆయన వల్ల వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఏమీ లేదని చెప్పేసి. మరోవైపు రేవంత్ రెడ్డి ఎరువు బస్తాల కోసం పోయినాడు. నాకైతే డౌట్ ఉంది అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. ఆయన ఎరువు బస్తాల కోసం పోయిండో ఏమో నాకు తెలియదు, కానీ హైదరాబాద్ నుంచి అయితే బస్తా తీసుకుపోయిండు. కాంగ్రెస్ పార్టీ అధినేతకి, అటు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఒక బస్తా అయితే తీసుకుపోయిండు అని చెప్పేసి. ఆయనను పేసీఎం అని చెప్పేసి, మనకి పేటీఎం చూసినాం, డబ్బులు పే చేసి మనము సామాన్లు కొంటాం. ఈయన పేసీఎం, డబ్బులు పే చేసి సీఎం కుర్చీ తెచ్చుకోండు కాబట్టి ఆ డబ్బులు ఇచ్చే ఆ సీఎం కుర్చీని కాపాడుకుంటున్నాడు, పేసీఎం అని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఒక కొత్త ఒక బిరుదు లాంటిది, సెటరికల్ బిరుదు నిన్న కేటీఆర్ ఇవ్వడం జరిగింది. చూడాలి దీనిపైన ఏం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి సంబంధించి సవాల్లో అంటే ఇదే సవాల్ గతంలో కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్కి విసరడం జరిగింది. ఒక మీడియా ఛానల్లో కూర్చుంటూ లెక్కలు తెలుసుకుందాం, నువ్వు రా కేటీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి పక్కన ఒక కుర్చీ వేసి కేటీఆర్ కోసం పిలిచిండు. అయితే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులుగా అప్పటి మంత్రి కేటీఆర్కి ఒక సవాల్ విసిరిండు. అయితే ఇప్పుడు ఇక్కడ మంత్రి ముఖ్యమంత్రిని సవాల్ స్వీకరించి రమ్మన్నాడు. కానీ రాజకీయ విశ్లేషకులు, నువ్వు ఒక మంత్రివి, మాజీ మంత్రివి, ముఖ్యమంత్రిని చర్చకు పిలిచేంత నీకు అర్హత ఉండదు. నువ్వు మాజీ మంత్రిగా చేసినావు, కానీ ఆయన ముఖ్యమంత్రి. ఆయన కేసీఆర్తో చర్చించే స్థాయి ఆయనకు ఉన్నది. చాలా వరకు బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కాదు, కేటీఆర్, హరీష్ రావు సరిపోతారు, కేటీఆర్, హరీష్ రావు సరిపోతారు అని చెప్పే విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రికి ఆ స్థాయి లేదంటున్నారు. కానీ అప్పుడు కేసీఆర్ కూర్చుంది అదే ముఖ్యమంత్రి సీటు పైన, ఇటు రేవంత్ రెడ్డి కూర్చుంది అదే ముఖ్యమంత్రి సీటు పైన. గౌరవం ఇవ్వాల్సింది ఆ నాయకుడి కంటే ముఖ్యంగా చైర్కి మర్యాద ఇవ్వాలి. మీ నాయన కూడా గతంలో అదే చైర్ పైన కూర్చున్నాడు కదా, కుర్చీకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.